హాయ్ అండి, నమస్తే. ఈరోజు దొండకాయ ఉల్లికారం చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఇలా సన్నగా దొండకాయలు కట్ చేసుకోవాలి, పావు కిలో. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. కారం చేసుకోవడానికి ఎండుమిర్చి, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూను, మెంతులు 1 స్పూను, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు 6, కొద్దిగా చింతపండు. ఇప్పుడు తయారు చేసుకున్నాం. స్టవ్ అంటించుకొని బాణలి పెట్టుకొని కొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ దినుసులను వేసుకున్నాం. ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి, జీలకర్ర, వేగినాక కొద్దిగా నువ్వులు కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నాం. 70% వేసుకోవాలండి, మరి ఎర్రగా వేసుకోకుండా. ఇంకా చింతపండు, ఇందులో ఇంకా ఆయిల్ వేసుకొని మనం దొండకాయ వేపుకున్నాం. ఆవాలు, ఉన్న మంట మీద దోరగా వేయించుకునే వరకు మూత పెట్టుకున్నాం. దొండకాయ ముక్కలు వేగేలోపు కారం చేసుకున్నాం. ముందుగా ఈ ఎండుమిర్చి ధనియాలు మిక్సీ పెట్టుకున్నాం. తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్నాం. కరివేపాకు, పసుపు. ముందుగా తయారు చేసిన ఉల్లికారం వేసేద్దాం. ఈ కారంలో ముక్కలన్నీ మగ్గే వరకు, ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకున్నాం. ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఉల్లికారం రెడీ అండి. కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాం. ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఉల్లికారం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.